2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మూడవ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయో బుధ, బుధుడు అధిపతి. అటువంటి బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల మంచి ప్రయోజనం జరుగుతుంది. అయితే పూర్తిగా పరిశీలించగా ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది తప్పితే అడ్డంకులు చాలా ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినా మీ డబ్బులు మీకు తిరిగి రావు. తర్వాత జాయింట్ వ్యాపారాలు చేయకూడదు. తర్వాత చదువుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మీ జాతకం చూసుకొని ఎట్లా ఉందో ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు ముందు ఫాలో అవ్వాలి. అంటే మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఫాలో అవ్వాలి. కుజుడు పూర్తిగా బాగాలేరు. దీనివల్ల ఏమిటి, దెబ్బలు తగలటానికి, తర్వాత ఏదైనా కాళ్ళు విరగటం కానీ చేతులు విరగటం కానీ ఇటువంటి సమస్యలు రావటానికి బాగాలేదు. కేతువు రాహు బాగాలేదు. ఈ కేతువు రాహు ఎట్లాంటి వాళ్ళు, ఒకప్పుడు సూర్యుడిని చంద్రుడిని కూడా పట్టడం వల్ల సూర్యగ్రహణం చంద్రగ్రహణం రావటం వల్ల మరి సూర్య చంద్రులే చాలా బాధపడ్డారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహుకేతువులు పూర్తిగా బాగాలేరు. కాబట్టి వీళ్ళకి ఈ నెల పూర్తిగా క్రిటికల్ టైము. చెప్పటానికి చాలా కష్టదశ అని చెప్పాలి. ఈ కష్టదశలో ఎప్పుడు కూడా మానవుడికి కష్టదశ మరి సుఖంగా ఉండే టైములు రెండు వస్తాయి. మంచి రోజుల్లో ఆనందపడటం, కష్టం వచ్చే రోజుల్లో దుఃఖపడటం కాదు చేయాల్సింది. మనిషి జాగ్రత్తగా బతకటం. ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చులు లేకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం అలవాటు పడాలి. ఈ నెలలో బాగా వచ్చినాయి కదా అని మరి ఫ్యాన్సీ ఐటమ్స్ కొనాలనుకోండి, దానివల్ల నష్టమే వస్తుంది. అదే బంగారమో ఇల్లు ఇట్లాంటివి కొంటే మీకు నిలవ ఉంటుంది. బంగారం అమ్మినా మళ్ళీ ఆ రోజు రేటు కంటే పెచ్చు రేటు వస్తుంది. బ్యాంకులో డబ్బు వేసుకున్నా నిలబడుతుంది. మంచి రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నట్లయితే ఇట్లాంటి చెడు రోజుల్లో బాగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఎప్పుడు చేసే వ్యాపారం తప్పితే కొత్త వ్యాపారాలకు పోకూడదు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వివాహం కానీ తర్వాత ఇల్లు కట్టుకుంటానికి కానీ వీటికి బాగుంది. అయితే కుజుడు లేకపోవడం చేత పూర్తి సమస్య. కుజుడు గురువు ఇద్దరు పూర్తిగా బాగాలేరు. తర్వాత రాహుకేతువులు బాగాలేరు, రవి బాగాలేడు. ఉన్నదల్లా ఏమిటాయంటే శని బాగాలేడు. ఉన్న గ్రహాలు ఏమిటి, 2 గ్రహాలే. 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగాలేవు. 6 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముందు మీ జాతకం చూపించుకోవాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయాలి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. బియ్యపు రవ్వ, పంచదార ఇట్లాంటివి కలిపి పుట్టలకు వెయ్యాలి. ఎప్పుడూ కూడా అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. మనం ఇంట్లో కూర్చున్నగా ఒక్కోడు వస్తాడు, అరే ఇంట్లో కూర్చుంటే ఏం లాభంగా అట్లా తిరగొద్దాంరా అంటాడు. వాడు ఎమ్మడ పెట్టిపోతాడు. వాడు బాగానే ఉంటాడు, నీకేదో దెబ్బ తగులుతుంది. ఏమిటంటే వాడే శనిగాడు. శని ఇంకో మనిషి రూపంలో, దైవం మానుష రూపేణ. భగవంతుడు మంచి చేయడానికి మనిషి రూపంలో వస్తాడు. కానీ మనకు బాగున్న టైంలో ఒక మనిషి రూపంలో వచ్చి మనల్ని అనవసరమైన చోటు తీసుకెళ్తాడు. వాడు బాగుంటాడు, మనం దెబ్బతింటాం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి. అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఇవాళ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే దేశం బాగాలేదు, కాలం అంతకంటే బాగాలేదు. ప్రజల్లో కూడా సద్బుద్ధులు లేవు. రాజకీయ నాయకులకు కూడా ఒకళ్ళకొకళ్ళకి సరైనటువంటి సత్సంబంధాలు లేవు. అదే కాదండి, ఇతర దేశాల్లో కూడా సరైన పరిస్థితులు లేవు. ఎందుకంటే పాపగ్రహాలు ఎక్కువ పరిపాలన చేస్తున్నాయి, శుభగ్రహాల పరిపాలన చాలా తక్కువగా ఉంది. అందువల్ల దుర్మార్గులు బాగా ప్రబలుతారు. ప్రతి దాంట్లో కూడా దుర్మార్గులే తయారవుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు దుర్మార్గులు అనటానికి కాదు మనకు కావాల్సింది, మంచివాడికి కూడా మంచి చేసేటువంటి బుద్ధి పుట్టనటువంటి సమయం అది. కాబట్టి ఈ రోజుల్లో ఏం చేయాలి, ఎవరైనా సరే, ఏ వృత్తి చేసే వాళ్ళైనా సరే
ఎంతవరకు అవసరమో అంతవరకు సంబంధించిన పనుల వరకే చేసుకోవాలి, కానీ అతిగా పోకూడదు. తర్వాత మరి వ్యాధులు బాగా ప్రబలేటువంటి టైం కనపడుతోంది. ఈ వ్యాధుల వల్ల సమస్యలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఏమీ లేదు, చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఎన్ని మందులు వాడినా తగ్గదు, కానీ లక్షలు ఖర్చు అవుతాయి. రోగ నిర్ధారణ మాత్రం ఉండదు. వాడి 2 నెలల్లో 3 నెలల్లో డాక్టర్లు చిన్న తర్వాత దానంతా అదే తగ్గిపోతుంది. ఏమిటో ఆ వ్యాధి అంటే వ్యాధి మాత్రం డాక్టర్ కనుక్కోలేరు. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి దుష్ట టైము కాబట్టి, చెడు టైములో చాలా సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తుల వాళ్ళు, ఇంటికి సంబంధించిన వాళ్ళకి మాత్రం బాగుంది. మిగతా వాళ్ళకి, విద్యార్థులు కానీ, మరి కోర్టు వ్యవహారాలు చేసేవాళ్ళకి కానీ, మరి కొత్తగా వివాహం అయిన తర్వాత వివాహం కావాలంటే కూడా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని, ఏదో పేర్లను బట్టి మాత్రం చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్, జాతక చక్రం ద్వారా మీరు చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇంత వివరంగా చెబుతుంది ఏమిటంటే, చెడు ఎక్కువగా ఉన్నప్పుడు భగవంతుడే ప్రార్థించాలి. దేవుడే మనకు రక్షకుడు. భగవంతుడు మనల్ని రక్షించాలంటే ఒక్కొక్క టైము మన చెడు ఎందుకు వస్తుందంటే, మనం చేసిన పాపం వల్ల మనకు కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఆ కష్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎవరినో ప్రార్థించడం కాదు, నీ ఇష్టదైవాన్ని పూజించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, భార్యను ఇబ్బంది పెట్టకూడదు. ఎవరికి కష్టం కలిగేటువంటి పనులు చేస్తే దానివల్ల మనకు పాపం వస్తుంది. ఆ పాపం వల్ల కష్టాలు పెరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి చిరుతములైనా సరే జాగ్రత్తగా ఎవరితో ఎటువంటి విరోధాలు పెట్టుకోకుండా, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అంతేగాని మించి అతిగా మాట్లాడితే చాలా ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందుగా మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి.